ఇద్దరు పిల్లగాయలు చిన్న పిల్లగాయలయ్యా. మన ఎమ్మెల్యే దామర జిల్లా జనార్దన్ రెడ్డి రిలేషన్ అంట బుద్ధిని కూడా వాళ్ళ రిలేషన్ అవతాలకే ఎవరు కూడా మా కేసును పట్టించుకుంటలేరు, తారుమారు చేస్తున్నారు సార్. మాకు న్యాయం జరగాలని నిన్నటి నుంచి న్యాయం అడుగుతూనే ఉన్నాం. పోలీసులు ఎవరైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అడుగుతాక మా జంటకు రాలేదు. అది కాదు బాడీలు కూడా మార్చిలోనే ఉన్నాయి. ఎలాంటి కూడా రెస్పాండ్ సార్ ఏది తీసుకుంటలేదు సార్. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము మండు టెండల్లో అన్నం తినక మండు టెండల్లోనే ఉండి కూడా మా పోలీసు వారు మేము న్యాయం చేస్తాం అని చెప్పేసి మమ్మల్ని ఏదో ఓదార్చే కార్యక్రమం చేశారు. కేసును కూడా తారుమారు చేయటం జరిగింది. కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వట్లేదు. ఆ ఎఫ్ఐఆర్లో ఏం రాశారో కూడా మాకు ఇప్పటిదాకా కూడా మాకు తెలియదు. కాబట్టి తప్పని పరిస్థితులలో ఈరోజు 300 మంది దళిత గిరిజన బిడ్డలు అందరూ కలిసి కూడా ఈ రాస్తారోకం తప్పని పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది. అందుకనే వీరితో మాకు న్యాయం జరగదని చెప్పేసి మాకు తెలిసిపోయింది. 3 గంటల నుంచి కూడా రాస్తారోకం చేస్తున్నా కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ వచ్చి మాతో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మాకు న్యాయం జరగదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ మీడియా అన్నదమ్ములారా, ఇక్కడ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఈ దళిత గిరిజన బిడ్డలకి ఏ రకంగా అయితే అన్యాయం జరిగిందో ఇది స్టేట్ లెవెల్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి దళిత గిరిజన బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మాది నాగులపూడిపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందినటువంటి మరి కవిల సజోనా, అలాగే ఆమె భర్త ప్రేమ్ కుమార్, మరి ఉజ్వల, ఆ ముగ్గురు కూడా నిన్న ఉదయం మరి జీజీహెచ్కి మరి ఆరోగ్యం బాగాలేక, సజోనా అనే పాపకి ఆరోగ్యం బాగాలేక మరి హాస్పిటల్కి వచ్చి చూపించుకొని తిరిగి వెళ్ళే క్రమంలో వర్మ హోటల్ దగ్గర టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెనికి చెందినటువంటి వ్యక్తి పూటుగా మద్యం తాగి మరి 120 స్పీడ్ తోటి కారుని బలంగా ఆ బైక్ని గుద్దడం జరిగింది. ఈ క్రమంలో మరి ప్రేమ్ కుమార్ బైక్ మీద నుంచి ఎగిరి పక్కకు పోవడం జరిగింది. వీరిద్దరు పాపలు కూడా మరి కారుతో తొక్కించడం జరిగింది. మరి ఒక పాప చనిపోవడం జరిగింది. మరొక పాపని వెంకటరమణ నుంచి గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. మరి ఇంతవరకు కూడా మరి నిందితుడిని అరెస్ట్ చేసాడో లేదో మాకు తెలియదు. మరి మరో ఎస్టీ మహిళ మరి వర్మ హోటల్లో పనిచేస్తూ ఉంది. మరి ఆ మహిళను కూడా గుద్ది మరి చావుకు కారణమయ్యాడు. అలాంటి వ్యక్తి మరి వారి తాలూకా కానీ ఎవరు కూడా వచ్చి పరామర్శించింది లేదు. మరి సజోనా అనే పాపకి 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వారికి న్యాయం చేయాలని చెప్పేసి మరి గౌరవ కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని మేము కోరుతా ఉన్నాం.